విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి పృథ్వీ సత్యదేవ్ ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో 170వ ర్యాంకు సాధించాడు. సత్యదేవ్ కు చెన్నై ఐఐటీలో సీట్ రావాల్సి ఉంది. అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమో విషయంలో ఇంటర్మీడియట్ అధికారులు చేస్తున్న పొరపాటు కారణంగా సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సర్టిఫికేట్ అప్లోడ్ విషయంలో ఎదురైన సమస్యను వాట్సాప్ ద్వారా మంత్రి లోకేష్ కు దివ్యాంగ విద్యార్థి సత్యదేవ్ తెలియజేశారు. వెంటనే స్పందించిన లోకేష్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. తీరా కొత్త మెమోతో ఐఐటీ మెడ్రాస్ కు వెళ్లిన దివ్యాంగ విద్యార్థి సత్యదేవ్ కు మరో ఇబ్బంది ఎదురైంది. కొత్త మెమో సరిపోదని ఏపీ ప్రభుత్వం నుంచి జీవో తీసుకురావాలని మెలికపెట్టారు. ఇదే విషయాన్ని మంత్రి లోకేష్ పేషీకి ఫోన్ ద్వారా తెలియజేశాడు విద్యార్థి సత్యదేవ్. సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ విద్యార్థుల భవిష్యత్తు కోసం జీవో విడుదల చేయాలని ఆదేశించారు. దాంతో ఆగమేఘాలపై జీవో విడుదలైంది. సత్యదేవ్ కు ఐఐటీ మద్రాస్ లో సీటు లభించింది. ఈ జీవో విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు